నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 27 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 45 నిమిషాలు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 41 నిమిషాలు. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 8 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. అయితే అది తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల వరకు ఉంటుంది. అయితే నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 2 గంటల 50 నిమిషముల వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 7 గంటల 43 నిమిషముల నుంచి 9 గంటల 8 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 20 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 12 నిమిషముల వరకు. మరలా తిరిగి రాత్రి 11 గంటల 6 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 51 నిమిషం వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్న సమయంలో 2 గంటల 37 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 8 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 59 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 57 నిమిషముల వరకు. కొన్ని పంచాంగాలలో 4 గంటల 57 నిమిషముల వరకు గోచరిస్తున్నది. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు పాత నష్టాలు కావచ్చు, పాత సమస్యలు కావచ్చు, లేదా పాత ఏదైనా మరుగున పడినవి ఈరోజు మీరు ఇబ్బందికరంగా వాటిని అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే దానికి మూల్యము ఈరోజు మీరు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆర్థికపరమైన ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. ఏ రంగంలో చూసిన వాళ్ళైనా ఈరోజు మీరు ఏ పని చెయ్యకపోవడమే చెప్పదగిన సూచన. స్తబ్దుగా ఈరోజు ఊరుకోండి. ధనపరంగా కానీ ఏ ప్రయత్నాలు కానీ ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి లేదు. క్యాజువల్గా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి తప్ప ఏ కొత్త ప్రయత్నాలు ఈరోజు మొదలు పెట్టకండి. అయితే మీకు భావోద్వేగాలు ఎక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కోపము, ఆవేశము, ఇలాగ అరవటము, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇతర వాళ్ళ మీద ఇట్లాంటి ప్రదర్శన చూపించేందుకు ఎక్కువగా కనపడుతోంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్య ఆలయం సందర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయాణాలు యోగిస్తాయి, లాభాలను కూడా తెచ్చిపెడతాయి. అయితే ఉద్యోగ సంబంధమైన చర్చలు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగాను, ప్రమోషన్స్ వచ్చేటట్టుగాను, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యాపారంలోనూ అంటే వ్యాపార వర్తక వాణిజ్య రంగంలో ఏ రంగంలో ఉన్న వారికైనా అనూహ్యమైన లాభ సూచనలు, శుభ సూచనలు ఈరోజు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయమే సూర్యోదయ సమయంలోనే విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసుకున్నా లేదా చెయ్యలేని వాళ్ళు విన్నా కానీ తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క స్నేహితులతో కానీ, ఆత్మీయుల యొక్క కానీ మద్దతు అంటే సపోర్ట్ మీకు ఈరోజు చాలా ఎక్కువగా కనపడుతుంది. కళల ద్వారా గౌరవం లభిస్తుంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా దాన్ని సాధించేటట్టుగా కార్యసిద్ధి గోచరిస్తోంది. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అది నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శుక్రదేవుడి యొక్క మంత్రం చదువుకుని నవగ్రహాలలో శుక్రుడికి గంధ పుష్పాలతో పూజ చేసి యథాశక్తి దానం కనుక ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ధన సంబంధిత విషయాలలో ఎవరైనా కావచ్చు. ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ధనపరమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయేందుకు కానీ, నష్టపోయేందుకు కానీ ఎక్కువగా ఆస్కారాలు కనపడుతున్నాయి.
జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడిని దాటేందుకు అంటే తీవ్రమైన ఒత్తిడి ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు ఈరోజు ఒత్తిడిని ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం కానీ, లేదా కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం కానీ ఈ ఒక్కరోజు చేయండి. లేదు అంటే కనుక కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేయండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.